ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పేటిఎం విజయ్ శేఖర్ శర్మ పెద్ద స్కామ్ చేశారని చెప్పి పేటిఎంని ఆపేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద న్యూసే రావడం జరిగింది లాస్ట్ ఇయర్లో. అయితే ఇప్పుడు ఆర్బీఐ రీసెంట్గా పేటిఎం ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆన్లైన్ పేమెంట్స్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది లేటెస్ట్ హాట్ టాపిక్ అనమాట. దీనికి సంబంధించి పూర్తి సమాచారం, అసలు ఎందుకు పేటిఎం అనేది ఫ్రాడ్ జరిగింది, ఇప్పుడు మరి ఆర్బీఐ ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో పేటిఎం ఆన్లైన్ అకౌంట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి, సో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇవాళ మనతో చెప్పడానికి బిజినెస్ అనలిస్ట్ అట్ ది సేమ్ టైం హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ రత్నాకర్ సాంవేదం గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. పేటిఎం అసలు స్కామ్ ఎందుకు జరిగింది ఏంటి? పేటిఎం స్కామ్ కాదండి, వాళ్ళ ప్రోడక్ట్ లో వచ్చిన ఒక టెక్నికల్ గ్లిచ్చా సార్? ప్రాబ్లం ఏంటంటే విజయ్ శేఖర్ శర్మ ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అట్ వన్ టైం మీకు తెలుసు పేటిఎం వాజ్ హోల్డింగ్ మోర్ దెన్ 60% మార్కెట్ షేర్ ఇన్ వాలెట్ బిజినెస్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్. ఆ స్టేజ్లో వాడికి ఇగో కొద్దిగా పెరగడం జరిగింది అనేది మార్కెట్లో న్యూస్. అది ఎలా బయటపడిందంటే, ఒక ఈవెంట్కి ఆర్బీఐ గవర్నర్ విజయ్ శేఖర్ శర్మ ఇద్దరు వచ్చినప్పుడు ఆర్బీఐ గవర్నర్ని ప్రాపర్గా రెస్పెక్ట్ చేయకుండా చూశాడని కోపం పెట్టుకున్నారనేది ఒక న్యూస్. అవునా? అయితే తర్వాత ఏం జరిగిందంటే, దేర్ వర్ సర్టెన్ ఎలక్షన్స్ హ్యాపెండ్ ఇన్ మధ్యప్రదేశ్ ఎలక్షన్ జరిగినప్పుడు చాలా మంది ట్రాన్సాక్షన్స్ పేటిఎం వాలెట్ యూజ్ చేశారు. అయితే ఈ పేటిఎం వాలెట్ యూజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ చెక్ చేస్తున్నప్పుడు ఎలా డబ్బులు మూవ్ అయ్యాయి అనే దాంట్లో దే ఐడెంటిఫైడ్ పేటిఎం ఇస్ ద ఛానల్ విచ్ హాస్ వెంట్ త్రూ. అయితే ఈ డబ్బులు మూవ్ అయినప్పుడు కేవైసీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం ప్రాపర్ గా చేయలేదు. మీరు కరెక్ట్ గా చదివితే ఇట్ ఇస్ ద కేవైసీ ఇష్యూ. కేవైసీ అట్ ది సేమ్ టైం అకౌంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి, అంటే ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసేసి జాక్మా కూడా దీంట్లో భాగమయ్యారు అని చెప్పి కూడా మనం చూసాం. ఆయన భాగం అవ్వలేదు, ఆయన ఇన్వెస్టర్ ఇన్ పేటిఎం, ఈజ్ నాట్ ఏ భాగం. అందరు ఇది రాంగ్ ఇంప్రెషన్ యాక్చువల్గా. జాక్మా ఇంతకు ముందు మన బిఫోర్ 2018 చైనా వాజ్ యాక్టివ్లీ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ స్టార్టప్స్. బట్ వాట్ అప్పుడు ట్రంప్ ఉన్నారు, మన మోడీ గారు ఉన్నారు, ఇద్దరు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, చైనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసి టిక్ టాక్ ఛానల్ వీటి ద్వారా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, సెంటిమెంటల్గా మన గవర్నమెంట్నే దెబ్బ కొడుతున్నారని చైనీస్ యాప్స్ అన్నిటిని బ్యాన్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలోనే చైనీస్ వాళ్ళు ఎవరు ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. సో దీనికి జాక్మాకి లింక్ లేదు, ఇట్స్ ఓన్లీ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్. ఇండియా ఇస్ అ బిగ్ మార్కెట్ ఫర్ చైనా ఇస్ కన్సర్న్. అయితే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు గ్రౌండ్ లో జనాలు ప్రాపర్ గా కేవైసీ మేనేజ్ చేయకపోవటం వలన వాళ్ళు పేటిఎం ఆపర్చునిటీని తీసుకొని మల్టీఫోల్డ్ మనీ మూవ్మెంట్ అయింది, అది ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని ఐడెంటిఫై చేసి, పేటిఎం లో మీరు కంప్లైన్స్ విషయంగా జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి, అంతకుముందు కొద్దిగా కోపం ఉంది, ఆర్బీఐ గవర్నర్కి ఛాన్స్ వచ్చింది కాబట్టి దాని మీద దెబ్బేసాడు అనేది మార్కెట్లో న్యూస్. దీని గురించి ఎందుకు ఇలా అన్నాము అంటే, చాలా మంది ఫిన్టెక్ కంపెనీస్ ఫ్రమ్ ఇండియా, ఎందుకంటే పోస్ట్ పేటిఎం ఫాల్ 2 companies got largely benefited. One is PhonePe, one is Google Pay. PhonePe ఏమో వాల్మార్ట్ వాడిది, యూఎస్ వాడిది, గూగుల్ పే కూడా యూఎస్ వాడిది. టుడే దే బోత్ హోల్డ్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది మార్కెట్ షేర్. మన ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పేటిఎంని దెబ్బ కొట్టి, ఓకే కంప్లయన్స్ ఇస్ నీడ్, వాడికి ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంటే పోయేది, ఓ దారుణమైన దెబ్బ కొట్టి వీళ్ళిద్దరిని పైకి అమెరికన్స్ బయటకు తీసుకొచ్చారని చెప్పేసి మొత్తం ఫిన్టెక్ ఫౌండర్స్ అందరూ చాలా నెగిటివ్ అయిపోయారు. మా విజయ్ శేఖర్ శర్మని ఇబ్బంది పెట్టాడు, ఓకే బట్ ఈగో ఇస్ సమ్ ఆస్పెక్ట్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాలో సంబడి హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, వాడిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి గవర్నమెంట్ అన్నారు. అందుకని మీరు చూసుంటే పేటిఎం స్టాక్ 1800 లిస్ట్ అయింది, 600 పడి 600 నుంచి 300 పడింది ఈ ఇన్సిడెంట్ తర్వాత. చాలామంది కాన్ఫిడెన్స్ కోల్పోయారు. ఈ రోజు 300 స్టాక్ 1300కి వచ్చింది. ప్లస్ గో అండ్ సీ పేటిఎం స్టాక్, ఇట్ విల్ క్రాస్ 1800 రైట్ నౌ, బికాస్ గవర్నమెంట్ ఆల్సో కేమ్ బ్యాక్. ఎంతకాలం వాళ్ళ మన ఓన్ యాప్ విచ్ ఇస్ వెరీ పాపులర్ ఇన్ ఇండియా, హూ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ కంపేర్ టు అదర్ కంట్రీస్, మన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం ఏంటి, వాడికి మార్కెట్ షేర్ ఇవ్వాలని ఇప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేయటం వలన ఈ ఆస్పెక్ట్స్ ఆర్ కమింగ్ బ్యాక్. ఐ రిక్వెస్ట్ టు బై పేటిఎం స్టాక్ రైట్ నౌ, ఇట్ విల్ డూ వెల్. ఇది ఆర్బీఐ కంప్లైన్స్ ఇష్యూ తప్పించి దెర్ ఈస్ నో ఫ్రాడ్. అందులో ఉన్న చిన్న లూప్ హోల్ని బాగా ఉపయోగించుకొని ఎలక్షన్లో మనీ మూవ్మెంట్ జరగటం వలన, వీళ్ళు చేయాల్సిన కంప్లైంట్ సరిగ్గా చేయకపోవటం వలన ఆర్బీఐ స్ట్రాంగ్గా ఉంది. ఒకటే ఒక పాయింట్ అంటే, మోడీని ఈయన అప్పట్లో ఫైనాన్స్ మినిస్ట్రీగా ఉన్నారు, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు
సి తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే శిక్షించాలి కాబట్టి మేము శిక్షించాం. మాకేం వాడి మీద కోపం లేదు. బట్ సంబడి డస్ ఎ మిస్టేక్, వాట్ ఎవర్ లెవెల్ దే ఆర్, ఎస్ వి విల్ టేక్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే పాయింట్ ఉంది అని ఆయన చెప్పాడు. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయలేదు, ఏదో గవర్నమెంట్కి నెగిటివ్ ఉంది అనేది కాదు, బట్ జనాలు ఫీల్ అయ్యారు, అరే ఇది చేయకుండా కొద్దిగా వార్నింగ్ ఇస్తే బాగుండేది అనేది. గుడ్ ఆపర్చునిటీ అంటే మన దేశీ కంపెనీ, మన ట్రాన్సాక్షన్స్ మన దాంట్లో చేసుకోవాలి అనేది చాలా మంది తాపత్రయం. వై హ్యావ్ టు గివ్ టు ఫోన్పే అండ్ గూగుల్ పే ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. సో ఇప్పుడైతే మరి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విధంగా పేటిఎం ని ఆన్లైన్ ఇప్పుడు అందరూ యూజ్ చేసుకోవచ్చు అంటారా? ప్రాబ్లం లేదంటారా? ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇలాంటి మరింత కరెంట్ అఫైర్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.